ప్రియమైన వార్లారా, శుభోదయం. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? బాగా సేద తీరారా? ఉదయం లేచినప్పుడు సంతోషంగా ఉన్నదా? మన శరీరమునకు ఆత్మకు ఒక సేద తీరుట దేవుడు అనుగ్రహించుచున్నారు. ప్రతిదినం మనం రాత్రి నిద్రించున్నప్పుడు ఒక విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచినప్పుడు ఒక నూతన దినము, నూతన కార్యము, నూతన ఆలోచన, క్రొత్త ఆలోచనతో లేవాలి. దేవుని కృప ఉదయమున నూతనముగా ఉండునట. ప్రతిదినము ఆయన నూతనంగా నడిపించెదరు. ఈరోజు మీ జీవితంలో నూతన కార్యము చేసి మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. సరే, దేవుడు నాకే వాక్యమును ఉంచారు అని అనుకుంటున్నారా? యెషయా 62వ అధ్యాయము 12వ వచనములో, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. మిమ్మల్ని గురించి దేవుడు చెబుతున్నాడు, నా కుమారా, నా కుమార్తె, నీవు గుర్తింపబడిన దానవు, గుర్తింపబడిన వాడవని పేరు పెట్టబడును. అది మాత్రమే కాదు, విసర్జింపబడని ఒక కుమారుడు, కుమార్తె అని మీకు పేరు పెట్టబడును. ఇతరులు మిమ్ములను చూసి చెబుతారు, నీవు దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడవు, నీవు దేవుని చేత ఏర్పరచుకొనబడిన దానవు, నీవు చేయి విడవబడిన దానవు, దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టలేదని ఇతరులు మిమ్ములను చూచి చెప్పే ఒక ఆశీర్వాదము మీ ఇంటివారు చెబుతారు కదా. మీరు జయము పొందితే దేవుడు నీతో కూడా ఉన్నాడు తమ్ముడా, దేవుడు మంచిగా నిన్ను నడిపించుచున్నారు కదా, నీకు జయమునిచ్చారు కదా అని చెప్పినప్పుడు ఎంత సంతోషము. కుమార్తె, దేవుడు నీకు తోడుగా ఉన్నారు కనుక నిన్ను చేయి విడిచిపెట్టలేదు చూసావా, నీ వడిగినది చేశారు చూసావా అని చెప్పినప్పుడు మీ హృదయంలో ఒక సంతోషము కదా. కనుక మీరు ఉద్యోగం చేసే స్థలంలో, నివసించే స్థలంలో ఇతరులు మిమ్మలను చూసి, నీవు ఏర్పరచుకొనబడిన వాడవు, ఏర్పరచుకొనబడిన దానవు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందువలనే నీకు ఈ ఆశీర్వాదములన్నీ దొరుకుచున్నవి, నిన్ను హెచ్చించుచున్నారు, ఉన్నతులుగా చేయుచున్నారు, జయమునిచ్చుచున్నారు, నీవు చేయుచున్నవన్నీ వర్ధిల్లుచున్నవని ఇతరులు చెప్పాలి. కనుక దేవుడు అలాంటి ఒక ఆశీర్వాదమును మీకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. మిమ్మలను చూచి మాట్లాడుచున్నారు. మీరేంటంటే మనసులో నీరసపడిపోయి, నేనెక్కడా, దేవుడు నన్ను ప్రేమించుచున్నారా, నన్ను చేయి విడిచిపెట్టారు అని అనుకుంటున్నారా? ఆయనలా మిమ్ములను చేయి విడిచిపెట్టును. ఎందుకంటే ఆయన మిమ్మును వెతికి కనిపెట్టి ప్రత్యేకపరిచారు కదా. మిమ్ములను వెతికి కనిపెట్టి ఉన్నారు. మీ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు బాగా యోచించి చూడండి. మీ యొక్క గ్రామంలో, మీ పట్టణంలో, మీ జిల్లాలో లక్షలాది ప్రజల మధ్య మిమ్ములను వెతికి కనిపెట్టి, ఈ కుమారుడు నాకు కావాలి, ఈ కుమార్తె నాకు కావాలి, నేను తోడుగా ఉండి నడిపించాలి, నా బిడ్డగా ఉండాలని కనిపెట్టారు కదా. ఎంత గొప్ప భాగ్యము. నేను యోచించి చూచేదను, మా జిల్లాలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, లక్షలాది ప్రజలు ఉన్నారు, మా గ్రామంలో వేల కొలది ప్రజలు ఉన్నారు, నన్ను పోయి ఆయన వెతికి కనిపెట్టినారు. అదనుకుంటేనే ఎంతో ఆశ్చర్యం కదా. మిమ్ములను కూడా దేవుడు అలాగే కనిపెట్టి ఉన్నారు. నేను నిన్ను కనిపెట్టి ఉన్నాను కుమార్తె, నేను నిన్ను కనిపెట్టి ఉన్నాను కుమారుడా, ఎలా నిన్ను చేయి విడిచిపెట్టెదను అని దేవుడు చెబుతున్నారు. కనుక మీరు హక్కుతో చెప్పండి, మీరు నన్ను చేయి విడిచిపెట్టరు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టరు. విశ్వాస ప్రకటన చెయ్యాలి. సాతానునికి ఏంటంటే, నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టారు, దేవుడు మర్చిపోయారు, నిన్ను దేవుడు అనుకుంటారా అన్న ఆలోచన తీసుకుని వచ్చును. ఈ విత్తనము హృదయంలో వేయును, నీరసం తీసుకుని వస్తాడు. ఈ దినం అలాగే కదా ఉన్నారు. దేవుడు నన్ను మర్చిపోయారు, నా ప్రార్థనకు జవాబు రాలేదు, నా కార్యం ఏది కూడా జరగనంటున్నది అని దేవుడు చెబుతున్నారు. నేనెలా నిన్ను మర్చిపోతాను? నేను నిన్ను కనిపెడితిని కదా. నీ కొరకు సిలువలో మరణించి రక్తము చిందించి నీవు నా బిడ్డగా ఉండాలి, నన్ను వెంబడించాలని నేను కనిపెట్టి ఉన్నాను కదా. నిన్ను ఎలా చేయి విడిచిపెట్టగలను అని దేవుడు చెబుతున్నారు. కనుక చేయి విడిచిపెట్టబడని వాడవు, చేయి విడిచిపెట్టబడని దానవని ఇతరులు చెప్పునట్లుగా ప్రభు ఆశీర్వదించును. కనుక మీరు భయపడే కార్యంలో అద్భుతము జరుగునని అర్థము. దేన్ని గురించి దేవుడు చేయి విడిచిపెట్టారని అనుకుంటున్నారో అందులో అద్భుతం జరగనున్నది. కొన్నిసార్లు చేయి విడిచిపెట్టబడినట్లుగా తెలియను. రెప్పపాటున నిన్ను చేయి విడిచిపెడితేని గొప్ప వాత్సల్యముతో నిన్ను చేర్చుకుందునని దేవుడు చెప్పియున్నారు కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించును, చేయి విడిచిపెట్టినట్లుగా ఆయన నడుచుకుంటారు. వెంటనే దేవుడు చేయి విడిచిపెట్టారు దేవా అని వెతికిన వెంటనే, నేను ఇక్కడే ఉన్నాను, నీవు నా మీద ఎంత ప్రేమ ఉంచావు, విశ్వాసం ఉంచావని శోధించి చూశానని దేవుడు మన విశ్వాసమును శోధించి చూచెదరట. దేవుని చూసి చెప్పండి, నేను విశ్వసిస్తున్నాను దేవా, మీరు నన్ను వెతికి కనిపెట్టి మీ బిడ్డగా చేసితిరి,
నన్ను చేయి విడిచిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను చేయి విడిచిపెట్టరు. నేను విశ్వసిస్తున్నాను, ఈ దినం నాకొక అద్భుతము చేయుదురు. నేను అద్భుతమును ఎదురు చూస్తున్నానని చెప్పండి. అద్భుతము జరుగును చెబుతారా? దేవా, నన్ను వెతికి కనిపెట్టినందుకు స్తోత్రములు. నేను నీ కుమారునిగా కుమార్తెగా ఉన్న భాగ్యం కొరకై కృతజ్ఞతలు. నన్ను చేయి విడిచిపెట్టరు. ఇంతవరకు నన్ను చేయి విడిచిపెట్టలేదు, ఇక మీదట చేయి విడిచిపెట్టరు. ఈ కార్యములో ఈ దినం నాకు అద్భుతం చేయుదురు. నేను విశ్వసిస్తున్నాను, అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.